మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? ఎన్టీఆర్. ఎందుకు బ్రో? యాక్టింగ్ బాగుంటుంది. దేవరాలో సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది బ్రో? చాలా బాగుందన్న. సరే, ఇప్పుడు దేవరాజ్ సినిమా ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే అటు సైడ్ డైరెక్టర్ కొట్టాల శివ కదా, ఆయన మార్క్ మనకు తెలిసిందే. సో ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం జనతా గ్యారేజ్ ఎలా ఉంటుందో దానికి మించి ఉంటుంది. ఇప్పుడు అసలు ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? యాక్టింగ్, డ్యాన్స్. సరే, ఇప్పుడు దేవరాజ్ సాంగ్ వచ్చింది కదా, దాంట్లో మీకు నచ్చింది ఏంటి? ఒక లిరిక్ ఉంటుంది కదా, అంత గుర్తులేదు. దేవర ముంగిట నువ్వెంత, ఆ లిరిక్ చాలా బాగుంది ఆ సాంగ్లో. జాన్వీ కపూర్తో కాంబినేషన్ ఎలా ఉంది బ్రో? ఫస్ట్ టైం కదా మనం ఇంకా వెండితెర మీద చూడలేదు, థియేటర్లో చూసిన తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటనేది మనం చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు నచ్చిన షార్ట్ ఏంటి ఈ గ్లిమ్స్లో కానీ మీకు సాంగ్లో కానీ? గ్లిమ్స్లో వచ్చేసి ఇప్పుడు మన ఎన్టీఆర్ వాళ్ళని చంపుతున్నప్పుడు ఒక షాట్ ఉంటుంది, కత్తిలా పైకి తీసి ఒక మూన్ ఆకారంలో ఒకటి వస్తుంది. ఆ షాట్ చాలా బాగుంది. చెప్పాలంటే ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తావు? ఇప్పుడున్న అగ్ర కథానాయకుల్లో టాప్ హీరో. నెక్స్ట్ ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా టాప్లో ఉంటాడు. ఉంటుందంటావా? ఖచ్చితంగా. 29 కాకపోయినా కూడా 2040లో ఖచ్చితంగా ఆయన సీఎం. ఓకే, థ్యాంక్ యూ.